టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రేమతో చేసే పనులకి విజయాలు ఎక్కువ, అనుభవం నేర్పిన పాఠాలకి విలువ ఎక్కువ, రోట్లో చేసే పచ్చడికి రుచి ఎక్కువ. మరి ఇంకెందుకు ఆలస్యం, అలాంటి రుచికరమైన పచ్చడిని ఇప్పుడు చేసేద్దామా? ఈ రోజు చట్పట్లో మనందరికీ సెల్ఫీ కాంటెస్ట్ లో విన్ అయ్యి ఒక మంచి రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మలక్పేట నుంచి వచ్చిన అశ్విని గారు. హాయ్ అశ్విని గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఇలా సెల్ఫీ కాంటెస్ట్ లో మీరు మీ రెసిపీ సెలెక్ట్ అయ్యి మీ ఫోటో సెలెక్ట్ అయ్యి మా దగ్గర చట్పట్లో పచ్చడి చేయటం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. మర్చిపోయిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి. మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళంతా దంచుకొని చేసుకునే వాళ్ళు కదా, అలాంటివన్నీ గుర్తొస్తున్నాయి. అసలు ఎప్పుడెప్పుడు వచ్చి చేయాలని ఉంది, మాకు ఇప్పుడు అవకాశం దొరికింది. సూపర్ అండి. సో అంటే మీరు మామూలుగా ఇంట్లో రెగ్యులర్ గా పచ్చడి చేసేటప్పుడు రోలే వాడతారా? పర్టికులర్ కొన్ని మాత్రం రోలే వాడతాం. రోలే వాడతారు, కొన్నిటికి ఇంకా తప్పదు కదా మనకి, ఎందుకంటే దంచలేం కదా, పౌడర్లు అవి చాలా కష్టమైంది దంచేవాళ్ళం కదా. అవునవును. అమ్మో అవును, అప్పట్లో అంత పని చేసేవాళ్ళు కాబట్టి హెల్దీగా ఉన్నారు. సూపర్ స్ట్రాంగ్ ఉమెన్స్ వాళ్ళందరూ. అంతే అంతే. సూపర్. మరి ఈ రోజు మాకు చట్పట్లో మీరు ఏం చేస్తున్నారు? మునక్కాడతో చట్నీ చేస్తున్నాను. ములక్కాడతో చట్నీ. ఇది నిల్వ పచ్చడా? నిల్వది కాదు, ఇది కాదు. ఎందుకంటే నేను ఒకసారి నిల్వ పచ్చడి తిన్నాను ములక్కాయ, బట్ రోటి పచ్చడి ఎప్పుడు తినలా. ఇది రోటి పచ్చడే, దోశలకు బాగుంటుంది. ఇన్స్టెంట్ గా మనకు అన్నంలో కూడా వేసుకోవచ్చు. నెయ్యి ములక్కాయతో పచ్చడి చాలా హెల్దీ కదా మునక్కాడ అంటే. అసలు ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? అంతే అంతే కదా, చాలా. మరి అయితే ములక్కాడ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. ములక్కాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ములక్కాయ ముక్కలు, అవిసె గింజలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, చింతపండు, తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, బెల్లం, ఉప్పు, పసుపు, నూనె. సో అశ్విని గారు, మనకు అన్ని మీరు ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా రెడీగా పెట్టేశారు. ములక్కాయలు అంత చిన్నగా కట్ చేయటం ఎప్పుడు చూడలేదు నేను, భలే చిన్న కట్ చేశారే. అంటే మనం దంచుకొని నూనెలో కొంచెం గోలియాలి కాబట్టి, పెద్దగా అయితే మళ్ళీ ఉడకబెట్టుకోవడం అవన్నీ ప్రాసెస్ వద్దు. నూనెలోనే గోలిస్తే ఇంకా 2 రోజులు ఉంటుంది. ఓ చిన్నగా అంటే కొంచెం దంచుకోవాలి. అంటే వేయించటమా? ఇప్పుడు తాలింపు వేస్తాం కదా, తాలింపులోనే గోలించేసాలి. ఇంకా గోలించాలి అంటే వేయించుకోవాలి. బాగుంది. సో అయితే చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందుగా రోల్ తీసుకోవాలి. రోలే ఓకే. కాన్సెప్ట్ పెట్టేశారు కదా మీరు. అంతే అంతే. దంచేయటమే. ఏం వేస్తున్నారు? ఫస్ట్ మునక్కడలే ఫస్ట్ ఇంగ్రీడియంట్, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మునక్కడలు వేసేస్తాం. చాలా చిన్న ముక్కలు, చిన్నగా అంటే తొందరగా నలుగుతాయి కాబట్టి. బా పీస్ తొక్క నలుగుద్దా? అంటే లేతగా ఉన్నాయి ఇవి. లేత ములక్కాయలు తీసుకోవాలి కదా, లేతవి తీసుకోవాలి. ఇంకా లావు గింజలు ఉంటే సాంబార్లోకి బాగుంటాయి. బాగా ఎప్పుడన్నా లేత ములక్కాయలు కనపడితే చూడండి, పచ్చడి చేయొచ్చు చక్కగా మనం. అంటే కొందరు సాంబార్లో వేసుకుంటే ఇష్టపడరు కదా, ఇలా బాగుంటాయో సాంబార్లో. అసలు సాంబార్ టేస్ట్ బాగుంటుంది కానీ కొంతమంది ములక్కాయలు తినరు, ఇష్టపడరు. ఆ సాంబార్ టేస్ట్ ఆస్వాదిస్తారు కానీ మునక్కాడ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా టేస్ట్ చేసి చెప్పేచ్చు మనం. సో తొక్క కూడా నలిగిపోతుంది. మీరు మాక్సిమం తీసేసారు కదా దాన్ని? తీసేసారు. కొద్దిగా వగరుగా ఉంటుంది అలాగే పెడితే, అందుకనేసి. అసలు ములక్కాయ ఇలా దంచాలి అనే ఐడియా మీకు ఎలా వచ్చింది? అంటే ఇది హెల్తీ ఫుడ్ కదా, పిల్లలకైనా కూడా, పిల్లలు కూడా మన సాంబార్లో వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు. పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి హెల్త్కి అందరూ యూజ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చి చేశాను ఇది. మీ పిల్లలు ములక్కాయ తినరు అనుకుంటా, అందుకని మీరు ఇలా ట్రై చేశారు. పిల్లలు అంటే మా పిల్లలే కదా, ఆబ్వియస్లీ అందరు. మా అమ్మాయి తింటుంది సూపర్ గా. తినని పిల్లలకి ఇది ఒక మంచి ఐడియా. ఇది కూడా మెత్తగా ఏమక్కర్లేదు, కొంచెం ముక్కలుగా ఉంటే కూడా కొంచెం నోటికి తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. చాలా అయితే చాలు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. వేసింది. సో మనం తీసుకున్న ములక్కాయలకి సరిపడినంత పచ్చిమిర్చి 3 అయితే సరిపోతుంది. టిఫిన్ లోకి బాగుంటుంది అని చెప్పారు కదా ఇది? దోశలకు బాగుంటుంది. దోశలో మామూలుగా ఎప్పుడు రెగ్యులర్ గా అల్లం చట్నీ వాడతారు కదా, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. అయితే వీటికి లేత ములక్కాయలు ఉండాలి, లేతగా ఉండాలి. ముదురుగా తీసుకుంటే దాంట్లో ఇత్తులు ఉంటాయి కదా, అందుకని తొందరగా నలుగులుతుంది. నలిపోయింది చాలు.
పక్కన పెట్టేనా? పక్కన పెట్టేసింది. ఓకే, రోట్లో నూరుకోవాల్సింది నూరేసాము. నూరేసాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాక ఇవన్నీ పోపు దినుసులే ఉన్నాయి ఇందులో. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వట్టిమిరపకాయలు, కరివేపాకు. ఫస్ట్ ఇవి పోపు దినుసులు ఇవి వేసుకున్నాక తర్వాత ఇవి వేద్దాం కరివేపాకు. అలాగే కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, కొంచెం పంట కింద వస్తే బాగుంటాయి కదా, ఇష్టం అనిపిస్తుంది. దీంట్లో కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కొంచెం ఇష్టపడరు కాబట్టి నేను అట్లా అవాయిడ్ చేస్తాను. సో కొద్దిగా ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందామా? పోపు దినుసులు వేసుకుందాం సార్. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. మనం ఓన్లీ ములక్కాయ, పచ్చిమిర్చి మాత్రం దంచేసాము. మిగిలిన ఏం దంచక్కర్లా, కొంచెం చింతపండు దంచాలి. అంటే మనం నీళ్ళలో పెడితే ఇంకా కొంచెం 2 days ఉండదు కాబట్టి అట్లా కొంచెం దంచుకొని అదే డైరెక్ట్ వేసేస్తాం. ఓకే, పప్పులు వేగిపోయి ఇప్పుడు అది వేసేద్దాం. ఇది కొంచెం వేగుతూ ఉంటుంది, కొంచెం చింతపండు దంచుకొని ఇందులో వేసుకున్నాం కొద్ది పులుపు కోసం, కొంచెం మెత్తగా కొద్దిగా. ఇందులో వేసేయండి. ఇందులో అల్లం ముక్కలు మన ఇష్టం, చిన్నగా అయినా పెద్దగా అయినా వేసుకోవచ్చు. ఇది వేసాక అల్లం ముక్కలు వేసేసుకోవటం. ముక్కలే కావాలనుకుంటే, ఇట్లా అవసరం లేదనుకుంటే మనం ఇలాగే దంచుకొని వేస్తాం. ఇది అవిసెలు, మనము నువ్వులు వేస్తారు కదా. అవును, ఇది హెల్దీ అని చెప్పేసి అందరూ మన లేడీస్ తినాలి, రోజు ఒక స్పూన్ తింటే చాలా మంచిది. అందుకు నేను ఇవ్వాలనేసి ఇవి తీసుకొచ్చాను. నువ్వుల ప్లేస్లో సేమ్ నువ్వుల టేస్టే ఉంటుంది, ఇంకా కమ్మగా ఉంటుంది. ఇది ఇవి వేసేద్దాం. ఇవేమి దంచుకోకర్లా. ఇవి పంట కింద వస్తుంది, చాలా బాగుంటుంది. మామూలుగా అది ఊరికేనే తింటారు అసలు. యాక్చువల్లీ ఇవి ఫ్లేక్స్ సీడ్స్ అంటాం. ఫ్లేక్స్ సీడ్స్ లడ్డూలు కూడా చేసుకోవచ్చు, దీంతో స్వీట్స్ చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, చిన్నగా కొంచెం కట్ చేసి వేసుకోవచ్చు. కొద్దిగా పుదీనా, ఇవన్నీ కూడా మనం దంచుకోవచ్చు, కానీ అట్లాగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఫైనలీ కొద్దిగా ఇది ఆప్షన్, బెల్లం. ఇది బెల్లం తీపిగా కారం కారంగా బాగుంటుంది. ఇది వేద్దాం. ఇది ఆప్షన్, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. కొంచెం తీపి టేస్ట్ నచ్చుతుంది అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఆపేసేయండి. ఓకే, ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ప్రవీణ, మునక్కాడ పచ్చడి రెడీ అయింది. టేస్ట్ చేసి చూడండి, ఎలా ఉందో చెప్పాలి. షూర్. చాలా బాగుంది. మీరు అన్నట్టు ఫ్లైక్ సీడ్స్ ఇప్పటి వరకు మేము పౌడర్ చేసి అలా కలిపాము. పప్పులుగా బాగుంది. ఇంకోటి నా డౌట్, వండుతున్న దగ్గర నుంచి ములక్కాయ పీసులు ఉంది కదా, అందుకే అంతసేపు నవ్వలేక చెప్తున్నా మీకు. ఏంలో చక్కగా గుజ్జు అయిపోయింది. ఎంత బాగుంది. అలా ఇష్టం లేదన్నప్పుడు మొత్తంగా కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. మొత్తంగా కూడా దంచుకోవచ్చు. చాలా బాగుంది.
యాక్చువల్లీ క్యాటరింగ్ చేస్తూ ఉంటాం కదా, అయితే వాళ్ళు వెరైటీ అడుగుతూ ఉంటారు. అందుకే మేము కొత్త వెరైటీస్ చేస్తూ ఉంటాం. ఇది మీకు కూడా పరిచయం చేద్దాం అనేసి. చాలా బాగుంది అశ్విని గారు మీరు చేసిన ఈ ములక్కాడ పచ్చడి. ఇంత మంచి వెరైటీ టేస్టీ పచ్చడి మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ. చూసారు కదా ఈరోజు చట్పట్లో మేము చేసిన ములక్కాయ పచ్చడి చాలా వెరైటీగా ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ములక్కాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ములక్కాయ ముక్కలు, అవిసె గింజలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, చింతపండు, తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, బెల్లం, ఉప్పు, పసుపు, నూనె. ములక్కాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో సన్నగా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసి దంచుకోవాలి. అవి బాగా మెత్తగా నలిగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ తాలింపులో ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న ములక్కాయ, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా వేగనివ్వాలి. ఇది వేగేలోపుగా రోట్లో చింతపండు కొద్దిగా దంచుకొని వేగుతున్న మిశ్రమంలో వేయాలి. దానిలో ఇప్పుడు అల్లం ముక్కలు, అవిసె గింజలు, పసుపు, సరిపడంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా, బెల్లం వేసి బాగా కలుపుతూ కొంచెం సేపు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన ములక్కాయ పచ్చడి రెడీ. ఈ రోజు చట్పట్లో మేము చేసిన ములక్కాయ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ ములక్కాయ పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో చూసేయచ్చు. రేపు మరో సరికొత్త రుచికరమైన పచ్చడితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.